హాయ్ అండి అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇవాళ నేను మరొక ఇంట్రెస్టింగ్ వీడియోతో అయితే మీ ముందుకు వచ్చేసాను. అన్నీ వచ్చి ఏం రాని దానిలాగా కూర్చోవడం అంటే ఇదేనేమో. యూట్యూబ్ ద్వారా ఇలా నా ఐడియాస్ అన్నీ బయట పెట్టుకునే అవకాశం అయితే వచ్చింది. ఒకప్పుడు నన్ను చూసి నవ్వే వాళ్ళే ఇప్పుడు నన్ను చూసి ఆశ్చర్యపోతున్నారు. నా పర్సనల్ మ్యాటర్ పక్కన పెడితే ఇప్పుడు నేను పూలని ఎలా అల్లుకోవాలో క్లియర్గా మీకు చూపిస్తాను. ఇలా ఫస్ట్ నేను బిగినర్స్కి మైండ్లో పెట్టుకొని ఈ వీడియోని అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. నేను నేర్చుకునేటప్పుడు డైరెక్ట్ పూలతో కాకుండా ఈ విధంగా చీపురు పుల్లతోని ప్రాక్టీస్ అయితే చేశాను. ఈ పుల్లలతోనే ఎందుకు డైరెక్ట్ ఫ్లవర్స్ని చూపించచ్చు కదా అంటే, మనము పూలు చాలా సెన్సిటివ్ కాబట్టి మనం కొంచెం హార్డ్గా హ్యాండిల్ చేయగానే అవి మిడిల్లో తెగిపోతాయి. అలా కాకుండా ఇలా మనం చీపురు పుల్లతోని ఒక్కసారి ట్రై చేసే తర్వాత మనము ఆ మిస్టేక్స్ అనేవి చేయకుండా ముందు జాగ్రత్త కోసం ఈ విధంగా నేను చూపిస్తున్నాను. అన్నీ ఒకే సైజ్ నేను ఇలా ఈ విధంగా కట్ చేసుకొని పెట్టుకున్నాను. ఇప్పుడు ఫస్ట్ 2 పుల్లల్ని తీసుకొని ఇప్పుడు నేను నాట్ ఎలా వేయాలో చూపిస్తున్నాను. ఇక్కడ మనం 2 ఫింగర్స్ని అబ్జర్వ్ చేసుకుంటూ ఈ నాట్ని అయితే నేర్చుకోవాలి. ఇక్కడ నేను మాట్లాడుతుండగానే ఫస్ట్ నాట్ని వేసేసాను. ఇక్కడ చూడండి సెకండ్ నాట్ని ఎలా వేస్తున్నానో అబ్జర్వ్ చేయండి. ఇక్కడ మెయిన్లీ చెప్పాలంటే మనం 2 ఫింగర్స్తోనే ఈ నాట్ని అనేది వేస్తాము. మీరు వీడియోని అయితే క్లియర్గా అబ్జర్వ్ చేయండి. ఫస్ట్ కింది నుంచి ఒకసారి రోల్ని అయితే చేసుకోవాలి. 2 ఫింగర్స్ సహాయంతో ఆ థ్రెడ్ని అయితే మనం చుట్టుకోవాలి. దాని తర్వాత ఈజీగా దానిలో లాక్ని అయితే చేసుకోవాలి. చెప్పడం రానప్పుడు కొన్ని మిస్టేక్స్ అయితే జరుగుతూ ఉంటాయి. ఇక్కడ వీడియో అయితే క్లియర్గా చూపిస్తున్నాను కదా, ఆ ఫింగర్ మూమెంట్ అనేది ఏ విధంగా హ్యాండిల్ చేస్తున్నారో అబ్జర్వ్ చేసుకుంటూ మీరు ఒకసారి ట్రై చేయండి. ఓన్లీ 2 స్టెప్స్తోనే ఈ ఫ్లవర్స్ని మనం ఈజీగా అల్లుకోవచ్చు. ఫస్ట్ అయితే కింది నుంచి ఒకసారి మనము దారాన్ని అయితే తీసుకోవాలి. దాని తర్వాత ఫింగర్స్తో పై వైపున ఒకసారి మన చేతితో చుట్టుకొని నాట్ని అయితే వేసుకోవాలి. ఇక్కడ చూడండి నేను మళ్ళీ ఒకసారి చూపిస్తున్నాను. ఏమాత్రం దూరం కాకుండా అల్లేటప్పుడు మనము దగ్గరికి అనుకుంటూ దగ్గర అల్లుకుంటూ రావాలి. ఇక్కడ నేను ఫ్లవర్స్ని అల్లేటప్పుడు కూడా చూపిస్తాను. ఏ విధంగా ఫ్లవర్స్ని ఎంత దగ్గరగా అల్లుతున్నానో ఇలా ట్రిక్స్ని అబ్జర్వ్ చేసుకుంటూ మీరు ఈజీగా నేర్చుకోవచ్చు. సో కొత్తగా చూస్తున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం లైక్ షేర్ అయితే చేయండి. ఎంతవరకు అయితే మీ సపోర్ట్ని అందిస్తారో అంత ఎనర్జీతో నేను ఇంకా మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్తో మీ ముందుకు వస్తాను. సో నేర్చుకునేటప్పుడు ఒక 1 డే లేదా ఒక 1 అవర్ ఇది కాన్సన్ట్రేషన్గా మనం అల్లుకుంటూ కూర్చుంటే ఖచ్చితంగా వచ్చేస్తుంది. పెద్దగా మనం శ్రమ పడాల్సినంత కష్టం అయితే నాకైతే ఇక్కడ ఏం అనిపించట్లేదు. నేను ఈ ఫ్లవర్స్ని అల్లడం అయితే ఓన్లీ 1 డేలోనే నేర్చుకున్నాను. ఏదో ఒక టైంలో ఇది మేము ఎక్కడ అల్లుతాము అని అనుకోకుండా ఏదో ఒక సమయంలో ఇది మన టాలెంట్ని బయటపెట్టే అవకాశం అయితే వస్తుంది. నాకైతే ఈ విధంగా యూట్యూబ్ ద్వారా నా టాలెంట్స్ని బయటపెట్టే అవకాశం వచ్చింది కాబట్టి నేను ఒక్కొక్కటి ఎవరికైనా యూజ్ వస్తుందనే థాట్తో నేను ఈ వీడియో అయితే చేస్తున్నాను. ఇప్పుడు ఫస్ట్ థ్రెడ్ని అయితే నా ఫింగర్ మీద హోల్డ్ చేసుకొని అటు సైడ్ 2 ఫ్లవర్స్ ఇటు సైడ్ 2 ఫ్లవర్స్ని అయితే పెట్టుకున్నాను. కింది సైడ్న ఒకసారి చుట్టేసుకొని ఇక్కడ చూడండి పై వైపున 2 సార్లు చేతితోనే ఆ ఫింగర్ని చుట్టి పైన ఫ్లవర్స్ని రోల్ చేశాను. రోల్ అంటే ఏం లేదండి, దానికి చుట్టడము. ఇక్కడ 2 ఫింగర్స్ మధ్యలో థ్రెడ్ని లాక్ చేసుకొని మళ్ళీ ఒకసారి చూపిస్తున్నాను చూడండి. అటు 2 ఫ్లవర్స్ ఇటు 2 ఫ్లవర్స్ని మనం ఇక్కడ ఎవరి సహాయం లేకున్నా ఈజీగా అల్లుకోవచ్చు. కింద వైపున ఒక్కసారి చుట్టేసి తర్వాత ఫింగర్ సహాయంతో మనము సెకండ్ ఫ్లవర్ని ఎప్పుడైతే పెట్టుకుంటామో ఆ ఫింగర్స్ మధ్యలో గ్యాప్ అనేది ఉంచుకోవాలి. ఇలా పై వైపు నుంచి మనం నాట్ పెట్టేటప్పుడు ఆ ఫ్లవర్స్ని దగ్గర అనుకుంటూ నాట్ని అయితే చేసుకోవాలి. ఇక్కడ నేను నార్మల్గా వీడియో కోసమనే ఈ థ్రెడ్ని అయితే యూజ్ చేస్తున్నాను. కానీ మేము జనరల్గా యూజ్ చేసేటప్పుడు మేము బట్టలు టైలరింగ్ చేసే థ్రెడ్ని యూజ్ చేస్తాము. మనకు దీని మీద ప్రాక్టీస్ ఉండాలే కానీ ఏ థ్రెడ్ ఉన్నా మనము ఒకే విధంగా అల్లుకుంటాము. నేను ఇక్కడ వీడియో ఎక్కడ స్పీడ్ చేయకుండా స్లోగా చూపిస్తున్నాను. ఇక్కడ చూడండి థ్రెడ్ని ఏ విధంగా నాట్ వేస్తున్నాను. నేను ఇక్కడ ఫ్లవర్స్ని అల్లడం కోసం లీవ్స్ మరిన్ని ఏది ఎక్స్ట్రాగా యాడ్ చేయకుండా ఓన్లీ ఫ్లవర్స్తోనే చూపిస్తున్నాను. అక్కడక్కడ ఈ కనకాంబరాలు లీవ్స్ యాడ్ చేసినా సూపర్గా ఉంటుంది. చూస్తున్నారు కదా ఏ విధంగా అల్లుతున్నానో. వీడియోని అయితే క్లియర్గా చూడండి. నేను నా ప్రతి వీడియోలో చెప్తూనే ఉంటాను, చెప్పడం కంటే మనం ఇక్కడ చూడడమే ఫోకస్ అనేది చూడడంలోనే ఉండాలి.
కొంతమంది వీడియో క్లియర్గా లేకున్నా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తారు. కానీ కొంతమంది ఇక్కడ వీడియో క్లియర్గా చూపిస్తూ ఎక్స్ప్లెయిన్ చేయడం అయితే రాని వాళ్ళు ఏదో ఒకటి ఎక్స్ప్లెయిన్ చేస్తారు. కాబట్టి మనం వీడియోని క్లియర్గా అబ్జర్వ్ చేసి మనం ఏదైతే కంటెంట్ ఉందో అది నేర్చుకోవడానికి ట్రై చేయాలి. నేను ఇక్కడ స్పీడ్గా అయిపోవడం కోసం మా డాటర్ హెల్ప్ని అయితే తీసుకుంటున్నాను.